అందరికీ నమస్కారం. కూటమి పాలన ప్రారంభమై 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలోనూ ఇటు సుపరిపాలనతో పాటు పెట్టుబడులు ఆకర్షిస్తూ చాలా వేగంగా దూసుకుపోతున్న అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఈరోజు ఉంది. భారతదేశంలో సగటున 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలుగుతుంది అంటే అది ఇక్కడ జరుగుతున్న పరిపాలన యొక్క తీరు. ఇక్కడ జరుగుతున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సుపరిపాలన కానీ దిగ్విజయంగా జరుగుతున్న తరుణంలో ప్రజలు ఆశీర్వదించి కూటమి పాలన దీవించి ప్రజలు ఈ ప్రభుత్వం పక్షాన నిలబడ్డ సందర్భం. ఇటీవల కాలంలో మతి తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిచ్చి ముదిరి మొదలుకొచ్చినట్టుంది. 2014లో ఆయన ఓడిపోయిన తర్వాత అమరావతికి జై అన్నారు. ప్రజలు నమ్మారు, ఓట్లేశారు. అమరావతి ప్రాంతాల్లో కూడా ఆయన గెలిపించారు. మళ్ళీ గెలిచిన తర్వాత 3 ముక్కలాట్లాడి తన పిచ్చిని ప్రదర్శించారు. తద్వారా రాష్ట్రం అధోగతి పాలయ్యింది, రాజధాని లేని రాష్ట్రం అయ్యింది, దిశానిర్దేశం దిక్సూచి లేని రాష్ట్రంగా తయారయ్యి అధపాతాళానికి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రజలు మేలుకొని నమ్మి మోసపోయాము జగన్మోహన్ రెడ్డిని అని తెలుసుకుని ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం పట్టి 175 సీట్లుంటే 164 సీట్లు ఏకపక్షంగా భారీ మెజారిటీలతో ఎప్పుడూ చరిత్రలో చూడనని మెజారిటీలతో గెలిపించారు కూటమి. అద్భుతమైన పాలన జరుగుతుంది. ఈ రోజున గణనాంకాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా దూసుకుపోతుందో. మళ్ళీ పిచ్చి మొదలైన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మావి గన్ అంటూ మొదలెట్టారు. అంటే ఈ రోజున సగర్వంగా భారతదేశంలో ఇది నా భారతదేశం, ఢిల్లీ నా రాజధాని అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల వాళ్ళు తమిళనాడు చెన్నై మా రాజధాని అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితులు, తెలంగాణలో హైదరాబాద్ మా రాజధాని అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో, కర్ణాటక బెంగళూరు మా రాజధాని సగర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈ రోజున సగర్వంగా చెప్పుకోగలిగే అమరావతిని విశ్వవిఖ్యాత నగరంగా దాన్ని తయారు చేస్తున్న తరుణంలో తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి మావిగానంటూ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మోసపోయిన ప్రజలు మరొకసారి బుద్ధి చెప్పబోతున్నారు. తానా అంటే తందాన తానా అంటూ ఈ జగన్ అండ్ కో బ్యాచ్ వైసీపీ పిచ్చి ముదిరిన బ్యాచ్ అంతా వచ్చి మావిగాని అంటున్నారు. మీకు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు చైతన్యపరుస్తాం. రాజధాని ఒక విశ్వనగరంగా ఎలాగా ఆవిర్భావం కాబోతుంది, ఎలా నిర్మాణం జరగబోతుంది అనేది కూడా త్వరలో ప్రత్యక్షంగా చూడబోతున్నాం. మరొకసారి ప్రజలకు పిలుపునిస్తున్నాం. మీరు ఆశీర్వదించారు. 2 సంవత్సరాలు నిర్వరామం లేకుండా కష్టపడుతూ పనిచేస్తున్నాం. గోపాలపురం నియోజకవర్గంలో తీసుకుంటే 750 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమంతో పాటు సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకి నేరుగా 12 కోట్ల రూపాయలను అందించి వందలాది మంది ప్రాణాలు కాపాడగలిగాం. ఇది మా పాలన యొక్క గొప్పతనం. అవినీతి రహిత పాలన, ఒక పారదర్శక పాలన, అభివృద్ధి సంక్షేమంతో కూడిన పాలన, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం పరితపిస్తున్న పాలన. దీన్ని ఆశీర్వదించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మావిగన్ సైకో బ్యాచ్ పట్ల అప్రమత్తంగా ఉండమని ప్రజలను కూడా కోరుకుంటున్నాం.